యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకులు వినూత్న నిరసనకు దిగారు. ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఓయూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని మూతికి నల్ల రిబ్బన్ కట్టుకుని చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేశారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. విద్యాశాఖకు 15% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఓయూ అధికారుల చేత సర్క్యులర్ నిపించడాన్ని ఆరోపించారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు వారి సమస్యలు, నిరసనలు తెలియచేయొద్దంటూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే రాజ్యాంగం చేత పట్టుకుని దేశం మొత్తం తిరిగే రాహుల్ గాంధీ ఎక్కడ పడుకున్నావంటూ ప్రశ్నించారు. గత 3 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ అగ్నిగోళపై మండుతుంటే ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడలేదన్నారు. సర్క్యులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన, విద్యార్థులు బాగా చూస్తా అన్న ఈ యొక్క వీసీ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే ఇలా మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు విద్యార్థులు గొంతెత్తద్దు, నిర్ణయించద్దు, సమస్యల మీద అడగద్దు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా ధర్నాలు, రాస్తారోకలు, ఎజిటేషన్లు, నిరాహార దీక్షలు ఇలా అనేక ఉద్యమాలు చేస్తూనే వచ్చింది. అర్థాల లేచి మేమందరం కూడా తెలంగాణ తెచ్చుకోవాలి, స్వాతంత్ర్యం గురించి పోరాడాలనే లక్ష్యంతో ముందుకు పోయి పోరాడిన తర్వాత ఒక ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడ ఈ యొక్క ఉస్మానియా సీట్లో కాపాడాలి ప్రజాస్వామ్య ఉస్మానియా సిటీని, కాపాడాలి విద్యార్థుల గొంతుకలను, కాపాడాలి విద్యార్థుల భావప్రకటన స్వేచ్ఛను, రాజీనామా చేయాలి అసమర్థ వీసీ వెంటనే, నశించాలి వీసీ మొండి వైఖరి, కాపాడాలి ప్రజాస్వామ్య ఉస్మానియా సిటీని, నశించాలి వినియోగించడమా, సిగ్గు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా, వెనక్కి తీసుకోవాలి సర్క్యులర్ ని వెంటనే, నశించాలి వీసీ మొండి వైఖరి, సిగ్గు ఉస్మానియా సిటీలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా, సిగ్గు ఉస్మానియా సిటీలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమా, సిగ్గు ఉస్మానియా సిటీలో నియంత్రిత